నా ఓజీకి 1000 రూపాయలు పెంచితే చాలు టికెట్, మీరు ఎక్కడ చచ్చినా నాకు అనవసరం అని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారో మీరు చూశారు. ఒక రైతు సూసైడ్ చేసుకుంటుంటే, ఒక రైతు ఈరోజు తనకు మద్దతు ధర రాలేదు అని ఏడుస్తుంటే, వాడి మద్దతు ధర కోసం పోరాడాల్సిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దాన్ని పక్కన పెట్టి కేవలం హరహర వీరమల్లుడు రేట్లు పెంచుకోవడానికి, ఓజీ రేట్లు పెంచుకోవడానికి, ఈరోజు షూటింగ్లు చేసుకోవడానికి ఏ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ, ప్రజలు ఇచ్చిన ఆ ప్రోటోకాల్ని దుర్వినియోగం చేస్తూ ఈరోజు తను ఎంజాయ్ చేస్తున్నాడు లైఫ్, ప్రజల్ని గాలికి వదిలేసి అనేది మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఎప్పుడైనా అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తప్పు చేస్తే ఆ కూటమిలో ఉన్న మరొక పార్టీకి సంబంధించిన డిప్యూటీ సీఎం అనేవాడు నిలదీసి ఆ తప్పుల్ని సరిచేయాలి. కానీ ఇక్కడ ఆయన చంద్రబాబు నాయుడు కాదు, లోకేష్ కాదు, దేవాంశ్ అయినా పర్లేదు, నా ప్యాకేజీ నాకు ఇస్తే చాలు, నా సినిమాలకి టికెట్ పెంచితే చాలు అన్నట్టుగా ఉన్నాడు తప్ప ఈరోజు ఎక్కడైనా ఒక ఆడపిల్ల చనిపోతే పట్టించుకోడు, పిఠాపురంలో చచ్చిపోతే రేప్ చేసే పట్టించుకోరు. ఇంకా ఆయన కోసం వచ్చి బైక్ సైలెన్సర్లు తీసేసి ఎల్లమన్నోళ్ళు చనిపోతే కూడా పరామర్శించడు. ఇంకా రైతులు చచ్చిపోతే పట్టించుకోరు. ఇంక దేనికి ఈయనకి డిప్యూటీ సీఎం పోస్టు, దేనికి ఈయన రాజకీయాల్లోకి వచ్చాడు? మళ్ళీ ఆయన మాట్లాడుతా నేను షూటింగ్లు చేసుకుంటా రాజకీయాలు చేస్తా. ఎవరు అడిగారయ్యా నిన్ను షూటింగ్లు చేయొద్దని? నువ్వు చెప్పావు. నేను పార్టీ పెట్టేది ప్రజల కోసం, నేను సినిమాలు చేయను, పూర్తి టైం ప్రజలకి కేటాయిస్తానని చెప్పిన పెద్ద మనిషి నువ్వు. ఒక్కసారి గెలిపించండి మీ తలరాతలు మారుస్తానని అడుక్కొని ఈరోజు గెలిచిన నువ్వు కనీసం ఎక్కడైనా ఏ ఒక్క వర్గాని కోసమైనా, అంటే రైతు కానీ, మహిళ కానీ, విద్యార్థి కానీ, నిరుద్యోగి కానీ ఎవరి కోసమైనా మాట్లాడావా? అండగా నిలబడ్డావా? లేదు. మళ్ళీ షూటింగ్లు చేసుకుంటే షూటింగ్ చేసుకో, నీకెందుకు పాలిటిక్స్లో ప్రజల జీవితాలతో చల్లగాట మాడితే ప్రజలు బుద్ధి చెప్తారు. అది తెలుసుకొని ఇప్పటికైనా మేనిఫెస్టో మీరు చెప్పింది మీరు సంతకం చేశారు. ఇదే ఫారిన్ కంట్రీస్లో కనుక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సంతకం చేసినట్టు సంతకం చేసి బాండ్స్ కానీ మేనిఫెస్టోలు కానీ ఇచ్చి ఆ తర్వాత చేయకపోతే అరెస్ట్ చేసి లోపల పెడతారు చీటింగ్ కేసు కింద, మోసం చేసిన దాని కింద. ఇక్కడ కాబట్టి వీళ్ళు ఇష్టానికి ఆడిందే ఆట పాడిందే పాటగా వీళ్ళు ముందుకెళ్తున్నారు. ఇప్పటికైనా మోడీ గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న దాన్ని గమనించి వీళ్ళు చేస్తున్న తప్పులకి పులి స్టాప్ పెట్టాలని కూడా కోరుకుంటున్నారు. సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు 2 రిమాండ్కు పంపారు. సినిమా డైలాగులను పోస్టర్లుగా పెట్టినందుకు అడుగుతా ఉన్నా, నీకు అంత కష్టంగా ఉంటే సెన్సార్ బోర్డులో దానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలా? డైలాగులు తీసేయండి. ఇంకా బాలకృష్ణ సినిమాలు, ఆ పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తే ఇంకా పెద్ద పెద్ద డైలాగులు కనిపిస్తాయి. నాకు ఇప్పుడే ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్కి ముందు శ్రీహరి నాకు చూపించినట్టు కొన్ని డైలాగులు, ఆ సినిమా డైలాగులు, వాళ్ళ సినిమా డైలాగులు చూస్తే ఇంకా దారుణమైన డైలాగులు. నీకు డైలాగులు నచ్చకపోతే సెన్సార్లు తీసేయండి. సెన్సార్ బోర్డు ఎందుకు పర్మిషన్? సెన్సార్ బోర్డు ఉండేది ఎందుకు? అంతేగాని ఆ సినిమా డైలాగులు సినిమా వచ్చిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా డైలాగులు, ఆ సినిమాలో మంచి పాటలు ఉంటే ఆ మంచి పాటలు అవన్నీ న్యాచురల్గా ప్రసిద్ధి చెందుతాయి. ఆ సినిమాలో మంచి పాట ఏదైనా ఉంటే ఆ మంచి పాట పాడినా తప్పే అంటావు. ఆ సినిమాలో ఏదైనా మంచి డైలాగులు ఏదైనా వీళ్ళకి నచ్చితే ఆ నచ్చిన డైలాగులు వీళ్ళు పోస్టర్లుగా పెట్టినా తప్పే, వీళ్ళు మాట్లాడినా తప్పే, వాళ్ళు చేసిన యాక్షన్లు వీళ్ళు చేసినా తప్పే. వాళ్ళు ఇలా అన్నా తప్పే, వాళ్ళు ఇలా అన్నా తప్పే. ఎందుకు మరి సినిమాలు ఎందుకు తీస్తున్నారు స్వామి? మీరు ఆపేసేయండి, మూసేయండి. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్నది నిజంగా ఆలోచన చేసుకోవాలి మనం అంతా. ఇలాగొచ్చే నష్టపోయింది. అదే సినిమా డైలాగులు రాసుకున్నాడు, పాట పాడితే పాడినాడు, డైలాగులు కొట్టినాడు. ఇలాగొచ్చే నష్టమైంది అంటాను నేను.
గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టుగా ప్రతిదీ కూడా వాళ్ళు ఏమన్నా కానీ నిన్నే అన్నట్టుగా నువ్వెందుకు బాధపడతా ఉండవు? కళ్యాణ్ గారు తన రాష్ట్ర బాధ్యతల్ని, ఉప ముఖ్యమంత్రి బాధ్యతల్ని కూడా పక్కన పెట్టి దీని మీద కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి ఇది విజయవంతం ఖచ్చితంగా అవుతుందనేది నాకున్న అభిప్రాయం, అవ్వాలనేది కూడా నా కోరిక. ఎందుకంటే సినిమాలు, పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి సినిమాలు విజయవంతం కాకూడదని కోరుకోవాల్సిన అవసరం మాకు లేదు. రాజకీయంగా ఆయన మీద మాకు ప్రత్యర్థి కాబట్టి మాకు కొన్ని విమర్శలు ఉంటాయి కాబట్టి విమర్శలు చేస్తాం, అవి కూడా సద్విమర్శలే చేస్తాం. ఇక్కడ కూడా నేను ఒక విమర్శ చేయాలని అనుకుంటున్నాను. అదేమిటంటే పవన్ కళ్యాణ్ గారు అపోజిషన్లో ఉన్నప్పుడు, మేము అధికారంలో ఉన్నప్పుడు, అంతకు ముందు కూడా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా విషయాలు మాట్లాడారు. అవినీతి గురించి మాట్లాడారు, అక్రమాల గురించి మాట్లాడారు. నేను ఇవాళ మనవి చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు నటించినటువంటి చిత్రం రిలీజ్ రోజున 1000 రూపాయలు మీరు టికెట్ పెట్టారే, ఇది అవినీతి కాదా? ఇది అధికార దుర్వినియోగం కాదా అనేది నా ప్రశ్న. సరే, దులపరించుకుపోతానంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు అపోజిషన్లో ఉన్నప్పుడు లేదా ముఖ్యమంత్రిగా కానప్పుడు, ఉప ముఖ్యమంత్రి కానప్పుడు చాలా విషయాలు చెప్పారు నీతి గురించి, అవినీతి గురించి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ తేడా లేదు. తెలుగుదేశం ఎంత అవినీతికరమైన రాజకీయ పార్టీనో నేను కూడా దాంతో పోటీపడి అవినీతి చేసుకునేటటువంటి వ్యక్తిని అనేటువంటి భావన కలిగే విధంగా రాష్ట్ర ప్రజానీకానికి మీరు కలిగిస్తున్నారు. 1000 రూపాయలు టికెట్. రే సన్నాసి నరసన్నాసి, నాకు కొడాక నాలుగు చీలేస్తా, మళ్ళీ పీలికలుగా చీలేస్తా నాకు కొడాక. నేను అనలేనా సంస్కారం ఉంది, అనకూడదు, వద్దులే మనకెందుకు అనుకుంటున్నాను. బాధపడితే మన్నించండి, నేను అనగలను, నీకన్నా బూతులు ఎక్కువచ్చు. మా పార్టీలో నేను తక్కువ, మా వాళ్ళు బూతులు తెలుగు గ్రాంధికం మాట్లాడతా, మంచిగా నీకులాగా మొత్తగా నాటుగా మాట్లాడే వాళ్ళని వదిలితే చెవులు మూసుకోవాలి. పాపం అరటిక్కెట్లని, అమాయకులైన పిల్లల్ని, చిన్న పిల్లల్ని, ఓటు రానటువంటి వాళ్ళందరినీ 10 ఏళ్ళ నుంచి లేకపోతే 10 నియోజకవర్గాల నుంచి పోగేసుకొచ్చి ఎదర కూర్చోబెట్టుకుని ఏళ్ళ చప్పట్లు వేస్తే బూతులు తిడితే పండగ అయిపోద్దా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర ప్రథమ పౌరుణ్ణి బోషిడిక్కే అని పార్టీ ఆఫీస్ నుంచి బూతులు తిట్టించినప్పుడు నీ పార్ట్నర్తో తిట్టిస్తే నోరు పడిపోయిందా? అభిమానులందరికీ కూడా, కుర్రోళ్ళందరికీ చెప్తున్నానబ్బా, మీ స్థాయి నుంచే మేము కూడా వచ్చాం, అదే వయసు నుంచి వచ్చాం. బళ్ళు తాకట్టు పెట్టి, కటౌట్లు కట్టి, పూలమాలలు వేసిన దగ్గర నుంచే మేము కూడా వచ్చాం. అదే సినిమా ప్రపంచంలో నుంచి నాకన్నా పెద్దవాళ్ళు, నాకన్నా వయసు పైన వాళ్ళు వచ్చారు, తర్వాత మేము వచ్చాం, తర్వాత మీరు వచ్చారు. రేపు మీరు పెద్ద అయిన తర్వాత తెలుస్తుంది మీరు ఎంత బొక్కలు వేసుకున్నారో ఏంది అనేది, ఎంతెంత నష్టపోయారు ఏంది అనేది, మిమ్మల్ని హోల్సేల్గా ఎట్టెట్ అమ్మేసుకుంటారని తర్వాత తెలుస్తుంది మీకు. ఎందుకంటే ఇప్పుడు తెలీదు. ఎందుకంటే అన్నీ బడి వచ్చిన వాళ్ళు, నేను దానికి చక్కటి ఉదాహరణే. కాలేజ్ వయసులో బైక్ కూడా అమ్మేసి కటౌట్లు కట్టి మాలేసి డబ్బులు కానుకేసిన వాడిని, అర్థమైందా? సో ఆ అభిమానుల పిల్లలు మేము 500 కాదు 2000 పెట్టి చూస్తాం, ఏమాపుతారు బ్లాక్ అంటే? మాకేమాపుతారు? మీ ఇంట్లో మీ అమ్మ మీ నాయన శ్రమని ఇంకోటి దోచుకుంటున్నాడు. మీ అమ్మ మీ నాయన కష్టం చేసో, కూలి పని చేసో, చిన్న పని చేసో, పొద్దున్నే సాయంకాలం ఉద్యోగం చేసుకోవచ్చు, మీ చేతిలో డబ్బులు పెడితే మీరు సంపాదించిన డబ్బులు, నేను ఆ రోజు పొరపాటు చేశాను కాబట్టి ఈరోజు తెలుస్తుంది కాబట్టి దిద్దుకుంటున్నా. మీరు ఇంట్లో నుంచి సంపాదించిన డబ్బులు నా కష్టాజీతాన్ని తీసుకెళ్ళి 500 కాకపోతే 2000 తగలేయండి, ఎవడు అడగడు. మీకు అట్లా తగలేసేవాడికి భార్యో బిడ్డో ఉంటుంది. మీ అమ్మ మీ నాయన సంపాదించిన డబ్బులు నేను 500 కాదు 2000 కోసం చూస్తానంటే మీ అమ్ముకొని వాళ్ళు 50 కోట్లు 100 కోట్లు సంపాదిస్తున్నారు స్వామి. అది తెలుసుకోండి ఫస్ట్. ఈరోజు సినిమా టికెట్లు కిరాణా కొట్టుకు ఏదో చెప్పాడండి అని విన్నా, ఏం బాధ?